హలో అండి. ఈరోజు పెరుగు పచ్చడి లేదా పెరుగు సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీ అండ్ రైస్ కాంబినేషన్‌లోనికి చాలా బావుంటుంది. ఎండాకాలంలో చలువ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి ఇది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. వచ్చేయండి. దీనికోసం ముందుగా 3/4 కప్ పెరుగు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపుల దినుసులన్నీ యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై అయ్యేంత వరకు సాట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, 1 ఇంచ్ అల్లము, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని పోపు దినుసులన్నవి మాడిపోకుండా వీటన్నిటిని ఒక నిమిషం పాటు సాట్ చేసుకోవాలి. ఈ విధంగా సాట్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు పాలకూరను అనేది ఈ విధంగా సాట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు సాట్ చేసిన తర్వాత మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మరొక 5 నిమిషాలు పాలకూర అనేది మగ్గనివ్వాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మరొక నిమిషం పాటు మూత లేకుండా సాట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. వేడి మీద యాడ్ చేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది. ఈ విధంగా పెరుగంతా పాలకూరలో కలిసేంత వరకు కలుపుకొని రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక ఆనియన్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెరుగు పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.